RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నాపల్లి గ్రామంలో గల ఓ రైస్ మిల్లులో దహేగా మండలానికి చెందిన చిన్నారి సహస్ర దారుణ హత్యాచార ఘటనకు గుర్తైన విషయం తెలిసింది. దీనికి అనుగుణంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో దహేగా మండలానికి చెందిన చిన్నారి సహస్ర దారుణ హత్యాచార సంఘటనకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిరిపూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు మాట్లాడుతూ సమాజంలో ఇటువంటి మానవ మృగాలకు తావు లేకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసిన ఆ నిందితుడిని ఉరి తీయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. అలాగే ప్రభుత్వం సహస్ర కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. దంపతుల బిడ్డ చాలా దారుణమైన విషయం. రైస్ మిల్లులో పనిచేద్దామని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు వెళ్తే ఆమె మీద కన్నేసిన వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి తల్లిదండ్రులు పడుకున్న సమయాన ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి పొదల్లోకి తీసుకువెళ్ళి దారుణంగా అత్యాచారం చేసి చంపడం జరిగింది. సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇటువంటి దారుణ ఘటనలు సమాజంలో ఇంకా జరుగుతున్నాయంటే సిగ్గుతోటి చచ్చిపోవాలి అనే విధంగా తయారైంది. కాబట్టి పోలీసు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఈ దారుణానికి ఓడిగొట్టిండో ఆ వ్యక్తిని కాలయాపన చేయకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినాతి కఠినమైన ఉరిశిక్ష విధించే వరకు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ప్రభుత్వం కూడా ఆ కూలీ చేసుకునే దంపతులను, కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా సుల్తానాబాద్లో ఒక రైస్ మిల్లులో నిన్న జరిగిన దారుణ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. దహేగా మండల కేంద్రానికి చెందిన కూలీ దంపతులు వారి బిడ్డ సహస్ర చిన్నారి 6 సంవత్సరాల పాపను అపహరించిన దుండగుడు అత్యాచారం చేసి చంపడం జరిగింది. వెంటనే మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. అట్లనే నిందితుని కఠినాతి కఠినంగా శిక్షించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆయన ఉరిశిక్ష పడే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతోనైనా ఇటువంటి దారుణమైన ఘటనలు పునరావృతం కాకుండా చూడవచ్చని మేము అనుకుంటున్నాము. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, పోలీసు అధికారులు చొరవ తీసుకోవాలి. సమాజంలో ఇటువంటి పొరపాట్లకి, ఇటువంటి విపరీతమైన చర్యలు పాల్పడే వారికి స్థానం ఉండవద్దు అని విషయం గుర్తించాలి. కోర్టులు కూడా స్పెషల్గా ఈ విషయాన్ని గుర్తించి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.